లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ని అప్రూవ్ చేశారు. అండ్ దానికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఆల్మోస్ట్ 1435 crores కూడా శాంక్షన్ చేసినట్లు మనకు ఈ అఫీషియల్ ప్రెస్ మీట్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత రకరకాల క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. అసలు కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలా, ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే పాత పాన్ కార్డ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అండ్ పాన్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా ఛార్జెస్ అప్లికేబుల్ అవుతాయా అని ఇలా ఆన్లైన్లో రకరకాల క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. సో ఈ వీడియోలో మనము ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. బట్ అంతకంటే ముందు అసలు ఏంటి ఈ పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ అనేది కూడా చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. అయితే నిన్న యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఈ పాన్ కార్డ్ 2.0 గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఆయన ఇచ్చిన ఒక ప్రజెంటేషన్లో చెప్పారు. సో ప్రజెంట్ అయితే ఇండియాలో ఆల్మోస్ట్ 78 crores పాన్ కార్డ్ యూజర్స్ ఉన్నారు. అండ్ అందులో 98% ఇండివిజువల్స్ కూడా ఉన్నారు. సో ఈ పాన్ కార్డ్ అంటే యూనిక్ ట్యాక్స్ పేర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకు 1972 నుంచి ఇండియాలో అప్లికబుల్ ఉంది. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఇంకేమన్నారంటే ఈ పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్లో అంటే ఇంతకుముందు పాన్ కార్డ్ సిస్టమ్ ఏదో ఉందో దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. అండ్ అదేవిధంగా ఈ పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ద్వారా కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్స్ అంటే వ్యాపారం చేసే ప్రతి ఒక్కరిని ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా రికగ్నైజ్ చేస్తాము అని చెప్పి అన్నారు. అండ్ దాంతోపాటు ఒక యూనిఫైడ్ పోర్టల్ కూడా ఈ పాన్ కార్డ్ 2.0లో మేము ప్రవేశపెడతామని చెప్పారు. అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ మెజర్స్ ప్రజెంట్ ఉన్న సైబర్ సెక్యూరిటీ మెజర్స్ పాన్ కార్డ్కి సంబంధించి ఇంకాస్త అప్గ్రేడ్ చేసి కొత్త సైబర్ సెక్యూరిటీ మెజర్స్ని కూడా ప్రవేశపెడతామని చెప్పారు. అండ్ ఆల్సో పాన్ డేటా వాల్ సిస్టమ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాన్ డేటా వాల్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్లో మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాం, లేదా ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర మనం పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాం. సో వాళ్ళకు మనం ఇచ్చిన తర్వాత మన డేటా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ప్రాపర్గా స్టోర్ చేసుకోవడానికి ఈ సెక్టార్స్ అనేవి మ్యాండేటరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేలాగా పాన్ కార్డ్ డేటా వాల్ట్ సిస్టమ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఎంటైటీస్ యూజింగ్ పాన్ డేటా ఇది కూడా తీసుకొస్తున్నాం అని చెప్పి అశ్విని వైష్ణవ్ తన ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఆల్సో ఈ పాన్ 2.0లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే టెక్నాలజీ పరంగా కావచ్చు, లేదా ఆన్లైన్ పరంగా కావచ్చు, పేపర్లెస్ సిస్టమ్కి సంబంధించి కావచ్చు, చాలా క్లియర్గా ఉండబోతుంది అని చెప్పి ఆయన అన్నారు. అండ్ ఆల్సో కామన్ బిజినెస్ ఐడెంటిఫైర్స్ చిన్న వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారి వరకు ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసేలాగా ఈ పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ఉండబోతుంది అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో గ్రీవియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం. సో అదేవిధంగా పాన్ కార్డ్కి సంబంధించి మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఒక గ్రీవియన్స్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంటుంది అని చెప్పి క్లియర్గా ఈ పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్లో మనం ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది. సో ఇంతవరకు ఇది పాన్ కార్డ్ 2.0కి సంబంధించి ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పి కొన్ని డీటెయిల్స్. అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే కొన్ని టాప్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే కొత్త పాన్ కార్డ్ ఇప్పుడు ఆల్రెడీ మనలో చాలా మందికి పాన్ కార్డ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పాన్ కార్డ్ 2.0 వచ్చిన తర్వాత మనం కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలా, ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ఒకవేళ కొత్త పాన్ కార్డ్ అప్లై చేస్తే దానికి ఏమైనా ఛార్జెస్ అప్లికేబుల్ ఉన్నాయా, ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇక క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి అంటే పాత పాన్ కార్డ్ పరిస్థితి ఏంటి. సో ఒకదాని తర్వాత ఒకటి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలా. ఒకవేళ మీ దగ్గర పాత పాన్ కార్డు ఉంటే కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పాన్ కార్డ్ లేకపోతే మీరు అప్లై చేసుకునే కొత్త పాన్ కార్డులోనే ఇప్పుడు వచ్చిన ఫీచర్స్ అన్ని యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూఆర్ కోడ్ కావచ్చు, లేదా స్పెసిఫిక్ ఐడెంటిటీ నెంబర్ కావచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. సో పాత పాన్ కార్డు ఉన్న వాళ్ళు కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డు ఉంది, మీరు దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు, దానికి సంబంధించి ఏమైనా ఛార్జెస్ ఉంటాయంటే దానికి సంబంధించి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు అని చెప్పి ప్రజెంట్ ఉన్న అఫీషియల్ డేటా ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ ఆల్సో వాట్ అబౌట్ దోస్ విత్ ఓల్డ్ పాన్ కార్డ్స్ అంటే ఆల్రెడీ మనకు పాత పాన్ కార్డ్స్ ఉంటాయి, అవి పనికి రాకుండా పోతాయా అని చెప్పి మీకు డౌట్ కూడా రావచ్చు. అయితే దాని వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా పాత పాన్ కార్డ్స్ కూడా ఎలిజిబుల్లో ఉన్నట్టే. దానికి ఇప్పుడు ఏ విధంగా అయితే మీ దగ్గర పాన్ కార్డు ఉందో అది కంటిన్యూగా మీరు వాడచ్చు. ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంతేగాని పాత పాన్ కార్డ్ మనం యూజ్ అవ్వదు అని చెప్పడానికి లేదు, అది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు పోర్టల్లో ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేసుకొని కొత్త పాన్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. సో ఇది పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్కి సంబంధించి ఉన్న ప్రజెంట్ ఉన్న డీటెయిల్స్. అండ్
చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బిగ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.